స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు చంద్రగ్రహణం పట్టింది. పేద సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. జగన్మోహన్ రెడ్డి పాలనా మార్కును తుడిచిపెట్టేయాలనే అక్కసుతో వైద్య విద్యను ప్రైవేటు పరం చేసేందుకు వెంపర్లాడుతున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు సంకల్పించారు. 5 కళాశాలల్ని గత ఏడాది ప్రారంభించారు. మరో 5 ఈ ఏడాది ప్రారంభం కావలసి ఉంది. కానీ ఈ ఏడాది ప్రారంభం కావలసిన కాలేజీలపై కూటమి ప్రభుత్వం విషం చిమ్మింది. దాంతో వైఎస్ జగన్ చేపట్టిన మహోన్నత యజ్ఞానికి చంద్రగ్రహణం పట్టింది. గత ఏడాది ప్రారంభమైన వాటి పట్ల కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమే మనం చూస్తున్న ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఈ కళాశాల శాశ్వత భవన నిర్మాణాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో భవనాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. సుమారు 525 కోట్ల భారీ నిధులతో గత ప్రభుత్వం పనులు చేపట్టింది. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 అంతస్తుల భవన నిర్మాణం మొదలుపెట్టారు. ఈ పనులన్నీ ప్రస్తుతం నిలిచిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లో ఇప్పుడు 100 రోజులు మహోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. కానీ వైద్య అనేది అందరికీ అందాల్సినటువంటి విషయం. ఏలూరు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్లస్ కాలేజీ నిర్మాణం కూడా గత ప్రభుత్వం ప్రారంభించింది. దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ని అవంతా ఆపేయడం మూలంగా కాలేజీ నిర్మాణాలు హాస్టల్ నిర్మాణాలు అనేవి ఆగిపోయినాయి. దాని మూలంగా ఇప్పుడు వచ్చినటువంటి విద్యార్థులు జాయిన్ అవ్వబోతున్నటువంటి విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉంది. వైద్య విద్య అందరికీ అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ నిర్మాణాలని కాంట్రాక్ట్ని వెనక్కి తీసుకొచ్చి ఖచ్చితంగా నిర్మాణాలు జరిపి వైద్య విద్యని కొనసాగించవలసిందిగా మేము విద్యార్థి సంఘంగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా 17 కాలేజీలని గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మిగిలినటువంటి కాలేజీలను కూడా వీళ్ళు ప్రారంభించాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మాటలు చెప్పి మేము అధికారంలో రాగానే 100 రోజులు సమయం కాగానే ఆ జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాం, సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తాం, ప్రభుత్వ రంగ మెడికల్ కళాశాలను ప్రభుత్వంలోనే నడుపుతామని చెప్పి కార్పొరేటీకరణ చేయకుండా ఉన్నామని చెప్పి మాటలు ఏమైపోయాయని చెప్పి 100 రోజులు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 100 రోజులు దాటే ఇంకా ఎక్కువగానే అయింది. ఇప్పటి వరకు నారా లోకేష్ గారు ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పి కూడా ఏసీగా మేము అడుగుతున్నాం. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఏలూరు జీజీహెచ్లోని 22 ఎకరాల స్థలంలో శాశ్వత భవనాలను నిర్మించేందుకు మెగా ఇన్ఫ్రా కంపెనీ కాంట్రాక్టు తీసుకుంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు శరవేగంగా సాగిన పనులు మెల్లగా మందగిస్తూ ప్రస్తుతం నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపేందుకు ఆలోచనలు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో భవనాల నిర్మాణాలు ఎప్పటికి పూర్తి చేస్తారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశ చరిత్రలో 17 కాలేజీలు తెచ్చి పేద విద్యార్థులకు వైద్య విద్యను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరువ చేస్తే చంద్రబాబు వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకుడు కంభం విజయరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గమైన ఆలోచనలతో పేద విద్యార్థులకు తెల్ల కోటు అందకుండా చేయటమే వీళ్ళ ధ్యేయంగా పెట్టుకుని పేదలకు మెడికల్ విద్యను దూరం చేసి దాన్ని ప్రైవేటు పరం చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 17 కళాశాలలు తీసుకొచ్చి దాదాపు 5 కళాశాలలు పూర్తి చేశారు. ఈ 5 కళాశాలలో పోయిన సంవత్సరం మన ఏలూరు, ముఖ్యంగా ఏలూరులో మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ఈ మెడికల్ కాలేజీ విద్యని అది ఒక కళ, పేదవాడి కళ, అది తెల్లకోటు వేసుకోవాలని పేద విద్యార్థి కళను మీరు దయచేసి
దూరం చేయొద్దని చంద్రబాబు నాయుడు గారికి మనం చేసుకుంటున్నాం. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 150 మంది 2023 సెప్టెంబర్లో ప్రవేశాలు పొందారు. మరో నెల రోజుల్లో కొత్తగా కౌన్సిలింగ్ లో సీటు సాధించిన మొదటి ఏడాది విద్యార్థులు మరో 150 మంది ఇక్కడకు రానున్నారు. వీరందరికీ ఎక్కడ హాస్టల్ వసతి కల్పిస్తారనే విషయంపై గందరగోళం నెలకొంది. వైద్య విద్యార్థుల కోసం ఏలూరు జీజీహెచ్ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా 2 హాస్టల్ భవనాలను జగన్ పాలనలో నిర్మించడం మొదలుపెట్టారు. తుది దశకు చేరుకున్న భవనాల నిర్మాణ పనులు ప్రస్తుతం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ రోజున ఏలూరులో ఎటువంటి దుస్థితి ఉందంటే, మెడికల్ కాలేజీ పూర్తయినా సరే 300 మంది విద్యార్థులకి భవన నిర్మాణానికి సంబంధించి ఆ కాంట్రాక్టులను బెదిరించో లేకపోతే వివిధ కారణాల చేతో ఆ శాశ్వత భవనాలని ఆపిచ్చేయడం, అలాగే హాస్టల్ని కట్టనివ్వకుండా ఆపడం వల్ల వాళ్ళకి పేదింటి బిడ్డలు బయటకు వెళ్ళి బతకలేని పరిస్థితి ఉంటుందన్న. ఇప్పుడు నేను కూలీ చేసుకునేవాడిని, నా కుటుంబం కూలీ చేసుకుంటుంది. రెక్కాడి దగ్గర డొక్కాడిని కుటుంబం అయిన మాది ఈ రోజున ఫ్రీగా సీటు వచ్చి ఫ్రీగా హాస్టల్లో చదువు భోజనం పెట్టే పరిస్థితి ఉంటే ఒకసారి హాస్టల్ని వదిలేసి బయటకు వచ్చే పరిస్థితి. ఈ ఇయర్కి 150 సీట్లు ఉంటే 50 సీట్లు కట్ చేసేసి 100 సీట్లు పెట్టమన్నామంటే ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దయచేసి పేద విద్యార్థుల కళను నెరవేర్చండి అని తెలియజేసుకుంటున్నా. మరి ఎప్పుడూ లేనంత ఇదిగా మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు బాటలోనే నడుస్తూ వైద్యానికి పెద్దపీట వేస్తూ మరి 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ఎవరైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అటువంటి మెడికల్ కాలేజీలు 5 ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయి అడ్మిషన్స్ పూర్తి చేసి 750 మంది స్టూడెంట్స్కి లబ్ధి పొంది చదువుకున్నారు. మరి ఆ విధంగా ఉన్నటువంటి మరి మిగతా కాలేజీలు కూడా పూర్తయ్యే దశలో మరి మెడికల్ కాలేజీ కోటా వచ్చిన విద్యార్థులు మరి మాకు మెడికల్ కాలేజీలు వద్దని చెప్పేసినటువంటి మరి ఎవరైనా ఉన్నారంటే భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి ఈయన్నే చూస్తున్నాం. మరి నీకు కాంట్రవర్సీలు లేకుండా నీకు విభేదాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి మేము చూడాలి. కానీ మరి పక్క రాష్ట్రం తమిళనాడు ఉంది, మరి ప్రతిపక్షం పాలపక్షం ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటారు. నువ్వు మరి ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి మార్కు ఉండకూడదని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు మెడికల్ కాలేజీని ఆ విధంగా చేయడం కూడా పొరపాటైన పని, చాలా నీచమైన హేయచర్య. ఒక్కో భవనాన్ని సుమారు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+6 తరహాలో నిర్మిస్తున్నారు. వీటి కోసం సుమారు 35 కోట్ల నిధులు కేటాయించారు. ప్రస్తుతం ఈ పనులు పూర్తి కాకపోవడంతో కొత్తగా ఎంబీబీఎస్ లో చేరే విద్యార్థుల హాస్టల్ వసతికి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఏలూరు జిల్లాకే మణిహారంగా దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న మెడికల్ కళాశాల కలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తే దీనిపై చంద్రబాబు అక్కసు ప్రదర్శించడం పట్ల ఏలూరు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.